ఎస్ బిగ్ టీవీ వరుస కథనాలకు అధికారులు కదిలొచ్చారు. నిన్న రాత్రి వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయింది. ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, సిఎంసి రంగంలో దిగొచ్చారు. సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఎస్ ఒకసారి సుజాత లైవ్ తీసుకుని వెళ్లే ముందు ఒక చిన్న క్లారిటీ వ్యూయర్స్కి ఇవ్వాలి. ఇందాక బులెటిన్లో ఇదే వార్తకు సంబంధించి మనం ఇది జీహెచ్ఎంసీ అని కొంత కన్ఫ్యూజన్లో అన్నాము. ఇంతకుముందు కంప్లీట్ హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుండటంతో లిటిల్ బిట్ గ్యాప్ వల్ల అది జీహెచ్ఎంసీ అని చెప్పాము, కాదు సిఎంసీ పరిధిలోకి వస్తుంది ఇది. ఎస్ సుజాత, ఏంటి రియాక్షన్? ఉదయం నుంచి కూడా మనం నాన్ స్టాప్గా ఈ వార్తని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఓపెన్ నాలాలో పడి ఒక వృద్ధుడు చనిపోయిన ఘటనకు సంబంధించి సో అధికారులు ఏమంటున్నారు, ప్రస్తుతం ఎవరెవరు అక్కడ వర్క్ చేస్తున్నారు? ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, సిఎంసి అధికారులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఉదయం బిగ్ టీవీ ప్రశ్నించింది, మిస్ అయ్యి 12 గంటలు గడుస్తున్నాయి, ఇప్పటి వరకు ఎందుకు సహాయక చర్యలు చేపట్టలేదు? ఒకసారి చూడండి అశోక్, మీరే స్క్రీన్ మీద రిజల్ట్. బిగ్ టీవీ ఉదయం నుంచి ప్రశ్నించడంతో ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మీకు కనిపిస్తుంది. ఉదయం ఇదంతా ఓపెన్ గా ఉంది, చాలా మంది నడుచుకుంటూ ప్రమాదం జరిగినా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బారికేడ్స్ ని ఏర్పాటు చేయాలి, రోడ్డులో నుంచి వెళ్లకుండా క్లోజ్ చేయాలి అని చెప్పేసి బిగ్ టీవీ జెడ్సీని అంటే జోనల్ కమిషనర్ని ప్రశ్నించింది. ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అనగానే జేసీబీ సహాయంతో మొత్తం రోడ్డుని క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎవ్వరు అటు నడుచుకుంటూ వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు బిగ్ టీవీ అడిగినటువంటి ప్రశ్నించినందుకే ఈ చర్యలన్నీ చేపట్టారు. ఇప్పటి వరకు అక్కడ ఓపెన్ నాలాకి సంబంధించి అంటే అండర్ డ్రైనేజ్ ఇదంతా సిస్టము, సో అక్కడ ప్లేట్స్ని తొలగించి సర్చ్ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసాము. కొద్దిసేపటి క్రితమే అధికారులు అక్కడికి వచ్చి మొత్తము యంత్రాంగం మొత్తం అటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ట్రాఫిక్ మొత్తం సిఎంసి అధికారులు అక్కడికి వచ్చి మొత్తం కూడా పరిశీలించారు. అందులో ఎక్కడ తను మిస్ అయినటువంటి వ్యక్తి దొరకలేదు. సో ఇంకా ఎక్కడ వరకు గాలించాలి అని చెప్పేసి చెరువు వరకు కూడా గాలిస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు అసలు ఇప్పటి వరకు ఆచూకీ దొరకకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికీ కుటుంబ సభ్యులు చూడండి అక్కడ కూర్చొని ఎక్కడ మా ఆయన ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా గాలిస్తున్నారు అని చెప్పేసి గాలించాలి అని చెప్తున్నారు. ఆ ప్లేట్స్ తీసినప్పటికీ ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకు అధికారులు క్లారిటీ ఇవ్వండి. ఇంతవరకు మృతదేహం దొరకలేదు, మరి ఇతను పడి కొట్టుకుపోయినట్టు ఎలా క్లారిటీ వచ్చింది జనాలకి? ఎవరన్నా చూసారా పడిపోవటం? ప్రత్యక్ష సాక్షి బిగ్ టీవీతో మాట్లాడాడు. రాత్రి 9:15 ప్రాంతంలో బాలయ్య నడుచుకుంటూ వెళ్ళినటువంటి సమయంలో మేము ఒక చేతిని పట్టుకొని ఉన్నాను, కానీ 2 చేతులు ఇంకొక పక్కన వేరే అబ్బాయి చేతిని పట్టుకొని నడిపిస్తున్నాము. 2 చేతుల్ని ఒక్కసారిగా వదిలేయడంతో ఆ నాల అంటే ఫ్లోటింగ్ ఉంది వాటరు, అందులో కొట్టుకుపోయాడు. మేము కేకలు వేసాము. అప్పుడు పోలీస్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు, కానీ అప్పటికే గల్లంత అయిపోయాడు, కనిపించలేదు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా అంటే ఒకవైపు అమ్మ రోధిస్తూ అక్కడే కూర్చుంది, చాలా మంది ఓదారుస్తున్నారు. కూతురు ఇక్కడ ఉంది, మాట్లాడదాము. అమ్మ ఉదయం నుంచి బిగ్ టీవీ అడుగుతుంది అక్కడ ఓపెన్ నాలా మీద ఉన్న ప్లేట్ని తొలగించి చూడాలి అని. కొద్దిసేపటి క్రితం లేదు, ఇంకా ఎక్కడ గాలించాలనుకుంటున్నారు? అక్కడికే వచ్చారు కదా మా నాన్నగారు, అక్కడికే వచ్చిండు కదా, ఇంకెక్కడికి రాలే కదా. ఓకే సుజాత, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆ కుటుంబం అల్లాడిపోతుంది అంటే నేను అడిగిన దానికి క్లారిటీ రాలేదనుకుంటాను. బికాస్ కొంచెం టెక్నికాలిటీస్ వల్ల మనకి. సుజాత ఒక నిమిషం, నా వాయిస్ మీకు వినపడితే ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. అంటే చూసారా ఆయన పడి కొట్టుకుపోవటం నాలాలోంచి అని ఎవరన్నా చూసారా? ఎలా తెలిసింది ఈ విషయం? యాక్చువల్ గా 2 వ్యక్తులు ఆయన తాగున్న తర్వాత తీసుకువెళ్తున్నారు ఇంటికి, అదే దారి గుండా. అప్పుడు ఆయన వాళ్ళ చేతిని తాగి ఉన్న నేపథ్యంలో అది మనం క్లారిటీ ఇవ్వాలి కదా. బేసిక్ ఎలా జరిగింది ఏంటి అనేది ముందు క్లారిటీ ఇస్తే కానీ జనానికి